హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారండి. అదే మీ అందరికీ తెలిసిన పథకం సూపర్ సిక్స్ల పథకం మహిళలకు. ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి మహిళలకు కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు అనేవి అయితే ఇస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారండి. మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు ఎవరికి వస్తాయి? అర్హతలు ఏంటి? మనకు ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది తప్పనిసరిగా అంటున్నారు. మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలా? లేదా మనకు ఒకవేళ పెన్షన్ తీసుకుంటే ఈ పథకం వర్తిస్తుందా? మరి అంగన్వాడీ ఉద్యోగం చేస్తుంటే ఈ పథకం వర్తిస్తుందా? ఆశా ఉద్యోగం చేస్తుంటే ఈ పథకం వర్తిస్తుందా? ఇలా అనేక రకాల డౌట్స్ అనేవి అయితే చాలామందికి అయితే ఉన్నాయండి. మరి ఇప్పుడు తల్లికి వందనం పథకం మాకు వచ్చింది. మరి ఈ పథకానికి మేము అర్హులా కాదా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పుడు అమలు చేయబోతున్నారు? మరి ఈ పథకం సంబంధించి చాలామంది తల్లులు తల్లికి వందనం ద్వారా మనకి చాలా ఇబ్బంది పడ్డారు కదండీ. చాలామందికి డబ్బులు కూడా పడలేదన్నమాట. సో మనకి డబ్బులు పడకుండా ఇప్పటికీ కూడా మనకి పడలేదని చెప్పేసి చాలామంది తల్లులు అయితే మనకైతే ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఆడబిడ్డ నిధి విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా సో మీ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ఎలా చేసుకుంటే మీకు ఈ డబ్బులు అనేవి అయితే వస్తాయి అని చెప్పేసి అప్డేట్స్ అన్నీ కూడా నేనైతే అందిస్తానండి. ప్రభుత్వం చెప్పిన వెంటనే గత 5 సంవత్సరాల నుంచి కూడా నేను మీకు ఈ పథక వివరాలన్నీ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఏ అర్హతలు ఉండాలి, ఎవరు ఇస్తారు, వయసు ఎంత ఉండాలి, మరి ఒక ఇంట్లో ఒకరికి ఇస్తారా లేదా, ఇలా ముగ్గురికి ఇస్తారా, మరి వితంతు పెన్షన్ సంబంధించి గాను వికలాంగుల పెన్షన్ కానీ తీసుకుంటూ ఉంటే ఈ పథకం వర్తిస్తుందా, మరి నిరుద్యోగ భృతి పథకం కూడా త్వరలో రాబోతుందండి. ఈ పథకం తీసుకుంటే మీకు ఆడబిడ్డ నిధి పథకం వస్తుందా రాదా, ఇట్లా అనేక రకాలు అయితే ఉన్నాయి. రేషన్ కార్డ్ లేకపోయినా ఇస్తారా, ఇట్లా అనేక రకాల డౌట్స్ అయితే చాలామందికి అయితే ఉన్నాయండి. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ఖచ్చితంగా మీకు సంవత్సరానికి 18,000 రూపాయలు రావాలంటే మీరు ఏం చేయాలనే విషయాన్ని కూడా ఇక్కడ నేను కంప్లీట్గా మీకు అందజేసి తెలియజేస్తానండి. దయచేసి వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. సో మీరు పూర్తిగా లాస్ట్ వరకు చూస్తేనే ఈ సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా ఉంటుంది లైక్ అయితే. సో ఖచ్చితంగా మీరు లైక్ చేసిన వెంటనే మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తుందన్నమాట. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా మరికొంతమందికి ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే తెలుస్తుంది. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. మరి నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. వారు కూడా తెలుసుకుంటారు. అంతేకాదండి, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి అప్డేట్ కూడా ప్రతి సమాచారం అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం మనకి ఈ యొక్క వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం మరొక పథకాన్ని అయితే ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంటున్నారన్నమాట. మరి సంవత్సరంలోనే మరొక నెల చివరిలో లేదా వచ్చే నెలలో కానీ ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళలకు కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు అనేవి అయితే వస్తాయి. మనకు గతంలోనూ ఓ పథకం అయితే ఉందండి గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్ చేయూత అని చెప్పేసి. మరి అదే విధంగా ఇక్కడ ఆడబిడ్డ నిధి అని చెప్పేసి ఇక్కడ మనకి కొన్ని బీసీ, ఎస్టీ వాళ్ళకి మాత్రం ఇస్తామని చెప్పేసి ఇక్కడ మనకి మైనారిటీ అలాగే వాళ్ళకి మిగిలినటువంటి అన్ని కులాల వారికి ఈ యొక్క పథకం అయితే వర్తించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు మీకు రావాలంటే మీరు తీసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం తల్లికి వందనం పథకం అయితే విడుదల చేసిందండి. ఈ పథకం ద్వారా ఈ రోజుకి కూడా డబ్బులు పడనటువంటి తల్లి ఎంతమందో ఉన్నారు. చిన్న చిన్న పొరపాట్లే. మరి ఆ పొరపాట్లు ఏవి జరగకుండా మీరు ఈ పొరపాట్లు ఏవైనా మీలో ఉంటే కనుక, అంటే మీ యొక్క ఖాతా సంబంధించి కానీ ఉంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే ప్రభుత్వం డబ్బులు అనేవి అయితే విడుదల చేసిన వెంటనే మీకు జమ అయిపోవడం అయితే జరుగుతుందన్నమాట.
ఉందన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 సంవత్సరాల పైనుంచి అలాగే మనకి 59 సంవత్సరాల లోపు కలిగిన వయసు వంటి వారందరూ కూడా మహిళలకు ఈ యొక్క పథకం అయితే వర్తింప చేస్తుందని చెప్పేసి అన్నారండి. మరి అర్హతలు ఏమి ఉండాలని చూస్తే ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే ముందుగా మీకు చెప్పినట్లుగానే 18 సంవత్సరాల పైన అయితే ఉండాలి, 59 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఇక ప్రతి మహిళకి కూడా రేషన్ కార్డు అయితే ఉండాలి, అలాగే ఆధార్ కార్డు అయితే ఉండాలండి, బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలి. దీంతో పాటుగా అతి ముఖ్యమైనది మీ రాష్ట్రంలో ఏదో ఒక సచివాలయం హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ నమోదై ఉండాలన్నమాట. మరి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లేకపోతే కనుక మీ యొక్క పథకం అయితే వచ్చే అవకాశం అయితే లేదండి. మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఉన్నటువంటి ఏరియాను బట్టి మీ సచివాలయ పరిధిలో మీరు ఎక్కడ హౌస్ హోల్డింగ్ మ్యాప్లో నమోదై ఉన్నారు, మీ కుటుంబం అంతా కూడా మరి హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉన్నటువంటి మహిళలు మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుందండి. రేషన్ కార్డు తప్పనిసరిగా అయితే కలిగి ఉండాలన్నమాట, ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. మరి ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి ఇక్కడ కొన్ని అప్డేట్స్ అనేవి అయితే ఇచ్చిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. మీరు గతంలో కూడా ఈ యొక్క 1500 రూపాయలు అనేవి అయితే పథకం అంటే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం అనేది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని చెప్పేసి కూడా చాలామంది పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నారు. తప్పు లేదు, ఎందుకంటే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి అయితే తొందరగా అయితే వస్తున్నాయి. మరి వేరే అకౌంట్కి ఎదురు చూస్తున్నా కానీ గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కానీ చాలామందికి తొందరగా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. మరి మిగిలినటువంటి జాతీయ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో పెద్ద బ్యాంకులు అంటే మనకి ఈ యొక్క బ్యాంకులో రావట్లేదు అనమాట. సో కానీ డబ్బులు వెంటనే గ్రామీణ బ్యాంకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నటువంటి మహిళలకు ఏ పథకం విడుదల చేసినా ప్రభుత్వం వెంటనే కూడా జమ అయిపోతున్నాయి. మరి కాబట్టి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రావడానికి మనకి అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రభుత్వం ఏ పథకాన్ని విడుదల చేసినా కూడా నేరుగా చేతికి డబ్బులు అయితే ఇవ్వట్లేదు, నేరుగా డీబీటీ ద్వారా అకౌంట్లకి డబ్బులు అనేవి అయితే చేస్తున్నారు. అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అనమాట. నేరుగా మీ ఆధార్ బేస్ చేసుకొని ఆధార్ బేస్ పేమెంట్ నేరుగా మీ అకౌంట్లోకి అయితే వేస్తున్నారండి. కాబట్టి అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ తల్లికి వందనం పథకంలో కూడా చాలామంది మహిళలు ఎట్లా మనకి పొరపాట్లు అయితే చేసి ఇబ్బంది అయితే పడ్డారండి. సో మరి మీరు ఇక్కడ అకౌంట్ అనేది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా పర్వాలేదు, బ్యాంక్ అకౌంట్ అయినా కూడా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా ఎన్పిసి లింకప్ అనేది అయితే కలిగి అయితే ఉండాలి. మీకు ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసి లింకప్ ఉందా లేదని తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీరు ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ చేస్తారండి. వాళ్ళు చెక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్తే వాళ్ళు అక్కడైతే లింకప్ అయితే చేస్తారండి. లేకపోయినా కానీ అంటే మీకు ఇదంతా వద్దు అనుకుంటే మాత్రం మనకి కొత్తగా ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మాత్రం మీ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. ఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించిన డబ్బులు అనేవి అయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ఆడబిడ్డ నిధి పథకం అనేది చాలా ఇంపార్టెంట్. మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వెంటనే మీ డబ్బులు వస్తాయి అంటే తప్పనిసరిగా ఏం కాదు, కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే బెటర్ అని చెప్పేసి మంచి ఆప్షన్. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి ఆదేశాలు అనేవి ఇచ్చిందనమాట. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని డౌట్స్ అనేవి అయితే చాలామంది మహిళలకు అయితే ఉన్నాయన్నమాట. ఏ కులాల వారికి ఇస్తామని చెప్పేసి మొట్టమొదటి డౌట్ అయితే అన్ని కులాల వారికి ఇస్తామని చెప్పేసి అయితే ఉందండి. ఎటువంటి ఇబ్బంది లేదు. మరి ఈ పథకం అందుకోసమే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. మరి రెండో డౌట్ చూసుకున్నట్లయితే మన కుటుంబంలో ఎంతమందికి ఇస్తారు, ఒకరికి ఇస్తారా, ఇద్దరికి ఇస్తారా, ముగ్గురికి ఇస్తారా, మరి ఖచ్చితంగా ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వచ్చండి. ఎందుకంటే అర్హత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మరి మీరు ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉండాలి, అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా ఉండాలి, అలాగే మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇక మూడోది చూసుకున్నట్లయితే మేము పెన్షన్ తీసుకుంటున్నాం, వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నాం, మరి మాకు ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్పేసి చాలామంది అడిగారు. మీరు వితంతు పెన్షన్ తీసుకుంటున్నా, వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నా అది వేరే కేటగిరీ కాబట్టి మనకు ఆ పెన్షన్ తీసుకుంటున్నా కూడా ఈ యొక్క ప్రతి నెల 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఆడబిడ్డ నిధి ద్వారా అందించే అవకాశం అయితే కల్పించబోతుందండి. అలాగే మనకి 6 దశల ధృవీకరణ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఇదే. అదే ప్రభుత్వ పథకాలు ఏవైనా రావాలంటే మీరు 6 దశల ధృవీకరణ అనేది అయితే మీరు చాలా ఇంపార్టెంట్గా ఆ 6 దశల ధృవీకరణ అయితే కనుక చేయించుకోవాలన్నమాట. లేకపోతే మీకు
వేస్ట్ అన్నమాట. ఈ యొక్క పథకం సంబంధించి గాను అర్హులైనా కానీ 6 దశల ధృవీకరణ లోబడి అయితే ఉండాలి. సో ఖచ్చితంగా మీరు 6 దశల ధృవీకరణ కనుక పైన ఉంటే మాత్రం మీరు 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్ అయితే వచ్చినా కానీ 4 చక్రాల వాహనం ఉన్నా ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఇవేమీ లేకుండా చూసుకోండి. లాస్ట్ టైం కూడా తల్లికి వందన పథకం సంబంధించి గాను ఎక్కువ మందికి కరెంట్ బిల్ ప్రాబ్లం వచ్చి ఎక్కువ మంది తల్లుల ఖాతాలో డబ్బులు అనేవి జమ కాలేదు. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఈ ఆడబిడ్డ అనే పథకం అనేది త్వరలోనే విడుదల కాబోతుంది కాబట్టి సో ఈ పథకం సంబంధించిన గాను మనకి త్వరలోని విధులన్నీ కూడా రూపొందించబోతుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటి తాజా సమాచారం అంతా కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మిత్రులారా దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా తెలుస్తుంది. ధన్యవాదములు. జై హింద్.